కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లింపు కొరకు చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు చెల్లింపు కొరకు చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని కరీంనగర్ సెంటర్ నిర్వహించిన సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సత్యమౌర్య, మాజీ స్టేట్ చైర్మన్ సుగుణాకర్ రావు, మాజీ స్టేట్ చైర్మన్ కటుకూరి దేవేందర్ రెడ్డి, మాజీ స్టేట్ చైర్మన్ యు సురేందర్, స్టేట్ ఆర్గనైజర్ ప్రభాకర్ రెడ్డి, బుగ్గారం సెంటర్ మాజీ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, కరీంనగర్ సెంటర్ చైర్మన్ తేజేందర్ రావు నాయకులు పాల్గొని పిలుపునిచ్చారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందే స్థాపించబడిన సంస్థ అని పేర్కొన్నారు. దేశంలో అత్యంత పురాతన మరియు ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలలో ఒకటి అన్నారు. గత 85 సంవత్సరాలుగా నిర్మాణ రంగ అభివృద్ధికి, కాంట్రాక్టర్ హక్కుల పరిరక్షణకు మరియు దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరగడం, ప్రభుత్వాల నుండి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం, చెల్లింపులపై అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు మరియు వారి కుటుంబాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజాసేవల నాణ్యత కూడా ప్రభావితమవుతోందని, మా ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం చెల్లింపుల విషయంలో స్పష్టతను ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో బిల్లుల చెల్లింపుకు సమయపాలన పాటించే విధానాన్ని అమలు చేయాలని, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంట్రాక్టర్ సంఘం పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినా మా అభ్యర్థనలకు తగిన విధంగా స్పందన లభించలేదని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులు, బిల్లుల చెల్లింపుల ఆలస్యం కారణంగా అనేక మంది కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు సంఘ ద్రోహులకు గురవుతున్నారని, ఈ పరిస్థితి నిర్మాణ రంగ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలియజేశారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మేము ఏదో ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడానికి కాదు, ఇది మా బాధలను మీ ద్వారా ప్రభుత్వానికి చేరవేయాలన్నదే మా ఉద్దేశం. ప్రతి జాగాలో ఒక్కొక్క కాడ ఒక్కొక్కసారి మేము మాట్లాడుతుంటాం, అది ఎక్కడికి చేరతలేదు. అదే అందరం మూగుమ్మడిగా జమై ప్రతి జిల్లాలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని మీ పత్రికా మిత్రుల ద్వారా మేము మా ఇబ్బందులను గవర్నమెంట్కు తెలియపరచాలన్నది మా ఉద్దేశం. రెండోది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లమే, మన పెద్ద కాంట్రాక్టర్లం కాదు. వేల కోట్లు లక్షల కోట్లలో చేసేటటువంటి వాళ్ళు తట్టుకున్నట్టు మేము తట్టుకోలేము. గత 4-5 సంవత్సరాలకు వెళ్ళి మాకు పనులు చేస్తూనే ఉన్నాం, డబ్బులు మాత్రం వస్తలేవు. మీదనే మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ల ఇది ఒక పాయింట్ మీదనే వాళ్ళు కొట్లాడతారు. కానీ మరి ఎందుకో మరి డైనమిక్ లీడరు, చాలా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా రేవంత్ అన్న గారు మా మీద ఎందుకు చూస్తలేరు? దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకొని మా రేవంత్ అన్న గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మమ్మల్ని మెల్లమెల్లగా ఈ ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చడానికి ప్రయత్నించమని కోరుతున్నాం. ధన్యవాదాలు. వాళ్ళం కాదు, ఎందుకంటే గవర్నమెంట్లన్నీ మారుతూ ఉంటాయి. ఆ వృత్తిలో మేము ఎప్పుడు ఉండేవాళ్ళం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లనో ఆల్మోస్ట్ ఆల్ మేము కూడా అంతే. వాళ్ళు మారినా మేము మారకుండా వాళ్ళ కింద ఉండి మేము పనిచేసే వాళ్ళం. నిత్యం మీకు కూడా మేము శత్రువులమే, ఎందుకంటే మీరు ఎత్తి చూపేవాళ్ళు, ప్రభుత్వాలను ఎత్తి చూపుతారు, మా గురించి కూడా మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మా సమస్యను కూడా మీరు ఎత్తి చూపుతారనే ధైర్యంతో మేము ముందుకు వచ్చినాం. ఇట్లాంటి పరిస్థితులు జనరల్గా గవర్నమెంట్లు వాళ్ళ ప్రయారిటైజ్ తీసుకొని చేస్తారు, కానీ ఏది ప్రయారిటీ అనేది దానికి అనుకూలంగానే మేము ఉంటాము. అంటే కొంతమంది సంక్షేమాన్ని తీసుకుంటారు, కొంతమంది అభివృద్ధిని తీసుకుంటారు, కొంతమంది విద్య, కొంతమంది వైద్యం, వాళ్ళ ప్రయారిటీస్లో వాళ్ళు తీసుకుంటుంటారు. సరే, ఈ గవర్నమెంట్లో ప్రయారిటైజేషన్ వర్క్స్ లేవన్నప్పుడు టెండర్లు పిలవద్దు, టెండర్లు పిలుస్తున్నారు. పాత గవర్నమెంట్ల కంటే ఎక్కువ టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా మాకు ప్రయారిటైజేషన్గా పేమెంట్లు ఇవ్వట్లేదు. అంటే ఒక బిఎంఎస్ అనేది మాకు ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ అనేది టోటల్గా అబాలిష్ చేసి పడేసారు. అన్ని బ్యాక్ డోర్ పేమెంట్స్ అవుతున్నాయి. పేమెంట్లు ఇవ్వట్లేదా అంటే పాత ప్రభుత్వాలు ఎట్లు ఇచ్చినాయో వీళ్ళు కూడా ఇస్తున్నారు. బిల్ మానిటరింగ్ సిస్టమ్ అనేది తీసేసి ఇష్టారాజ్యంగా బిల్స్ ఇస్తున్నారు. పేమెంట్లు ఇస్తలేరా అంటే ఇస్తున్నారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఇస్తలేరు. రెండవది, అసలు ఎవరికి ఇస్తాను, ఎవరు పని చేస్తాను అనేది ఇవాళ కరీంనగర్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళకు కూడా 1 year నుంచి 2 years నుంచి పేమెంట్ రాలేదు అనేది చెప్తున్నారు. అందరూ మీరు విన్నారు. దయచేసి
మీ కాలయాతన అయింది ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇంతసేపు మాట్లాడడం మాది కూడా తప్పే. కాకుంటే ఏంటంటే ఎవరి బాధ వాళ్ళు చెప్పుకోవడానికని మీ ముందు కనీసం మీ ద్వారా